రెండుసారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా చేసిన మీరు ఆ ఉండి నియోజకవర్గంలో పాతుకుపోతారనే ఉద్దేశంతో అక్కడ స్టేబుల్గా ఉండిపోతారనే భయంతో లేదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు కొంచెం నెగిటివ్గా ప్రచారం చేస్తూ మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు అంటే అది అయ్యి ఉండదండి. బాబు గారు దృష్టిలో రఘురామకృష్ణ గారు వెంటనే దాంట్లోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ ఎవరు క్యాండిడేట్లు ఎవరు లేరు. ఆ క్యాండిడేట్లు లేనప్పుడు ఇక్కడ పార్లమెంట్లో గుడ్ విల్ ఉండి మనం గెలుస్తామనే ఆలోచనతో బాబు గారు పంపించుంటారు. మనం పార్లమెంట్లో ఉంటే 7 సెగ్మెంట్లు కూడా బలంగా ఉంటాయని ఆలోచన చేసి ఉండొచ్చు. ఆ ఆలోచనతో మనం పంపించుండొచ్చు. మనం ఆ రోజు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ బాగా అందించాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేవాడు. ఎవరికైనా ఆపద వచ్చి యాక్సిడెంట్ అయింది, అనారోగ్యం వచ్చింది, ఏదైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంది, ఎనీ టైం ఫోన్ చేస్తే నిమిషంలోనే స్పందించి హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చూసి చేసి అన్నీ చేసేవాడు. దాని మీదే రైతులు మనకి బాగా రైతులకి అండగా ఉన్నాం. మనం సమస్య అనేది రానివ్వలేదు. మనం సేపు సమస్య వచ్చాక ముసలిగా నీరు కార్చే పరిస్థితి ఉండదు. మనది సమస్య రాకముందే మనం ఆలోచన చేస్తాం. సమ్మర్లో పవర్ కట్టు రాకుండా ఏం చేయాలి, ఓవర్లోడ్ అవ్వకుండా ఏం చేయాలి, అట్లాగే రైనీ సీజన్లో ఈ లూజు స్పాన్ లాంగ్ స్పాన్ తోటి పవర్ ఇంటరప్షన్ రాకుండా ఏం చేయాలి, ఆ టైప్లో అని చెప్పి థింకింగ్ ఉండేది. వర్షాలు వస్తే వరదలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు మురికాలు ఎలా బాగు చేయాలి, ఈ ఆలోచనతో ఉండి ముందు జాగ్రత్తతోటి అమర్పడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే నమ్మకంతో రైతులు అదేవిధంగా పేద వర్గాలందరికీ కూడా మనం ఆప్తుడిగా అండగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు మనం ఆదరించి అభిమానించారు. అదే అభిమానం ఇప్పుడు ప్రజల్లో ఉంది. అభిమానంతో నేను ప్రజల్లో ఉండి నియోజకవర్గంతో బాండింగ్ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత పార్టీ తరపు నుంచి ఎలాంటి సానుభూతి వచ్చింది మీకు? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలాంటి సపోర్ట్ లభించింది? నాకైతే మన ఏదో పార్టీకి విధేయుడిగా అలా ఉన్నాం. కానీ నేను ఓడిపోయినప్పుడు వీళ్ళు నాకు ఏ పదవి ఇవ్వలేదు. సరే, ఇప్పుడు రాష్ట్రాల్లో జిల్లాలు వికేంద్రీకరణ అయింది. పార్లమెంట్ని ఒక యూనిట్గా జిల్లా చేశారు. జిల్లా చేసినప్పుడు ఇక్కడ జిల్లా ఎడగొట్టినప్పుడు కూడా మనకి ఏమైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీలో పోస్టులు ఏమి ఇవ్వలేదు. సరేలే, మనం ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేని కూడా మనం ఎప్పుడు అలంకరణ కింద మనం ఏదో మనకేదో అహంగా మనం ఎప్పుడు ప్రవర్తించలేదు. అని చెప్పి ఒక కార్యకర్తగానే ఎమ్మెల్యే పదవిని అలంకరణ కింద మనం ఎప్పుడు తీసుకోలేదు. నిబద్ధత గల ఒక రైతుగా, ఒక సేవకుడిగానే మనం పనిచేసాం. పార్టీ కార్యకర్తగానే పనిచేసాం. మీ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో గొడవలు వచ్చి బయటకు వచ్చి దాని తర్వాత ఆయన టీడీపీలోకి కానీ బీజేపీలో కానీ జనసేన వస్తారని మీకు అప్పుడే అనిపించిందా? నేను పార్లమెంట్ మీద నేను ఆ ఎలక్షన్ చూసాక నాకు పరిస్థితి అర్థమైపోయింది. ముందే చెప్పాను నా ఆర్థిక పరిస్థితి సరిపోదని. చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగుంటుంటే నాకు ఆర్థిక పరిస్థితి లేదని చెప్పాను. లేదని చెప్పితే చూస్తామన్నారు, చూడలేదు. చూసుంటే నేను మొన్న ఓడిపోయేవాడిని కాదు. అక్కడికి మేము శక్తికి మించి ప్రయత్నం చేశాం, మా వల్ల అవ్వలేదు. మనకు అర్థమైపోయి ఇంకా పార్లమెంట్ గురించి నేను ఆలోచన చేసుకోలేదు. మన అందరికీ కూడా తెలిసింది కదా, ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇబ్బంది పడ్డారు. అన్నీ గమనించాం. సరే, ఏ పార్టీ నుంచి అయినా ఎంపీ అవుతారని అందరూ అనుకున్నాం. అందరితో పాటు నేను కూడా భావించాను. మీరు ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడిన పదే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కోట్ల రూపాయల డబ్బు ఉంటేనే అది మింగిల్ అవుతుంది. ఓట్లు కూడా ప్రజల నుంచి అలాగే ఓట్లు వేస్తున్నారు. సో మొన్నే దెబ్బతిని ఉండి మళ్ళీ ఇప్పుడు పంతాన్ని పట్టుకుపోయి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను విడిగానే పోటీ చేసి మీరు మళ్ళీ నేను గెలిచి నేను టీడీపీలో చేస్తానంటున్నాను. మళ్ళీ చేరడం అంటే టీడీపీ సపోర్ట్కో గెలిచిన తర్వాత సీటు ఆటోమేటిక్ టీడీపీలోకి వెళ్తున్నట్టే కదా. సో అది ఏ ధైర్యం, ఎలా? నేనైతే పంతానికి ఏమీ వెళ్ళట్లా. నాకు ఉండేది ప్రజల అభిమానం, ఆదరణ ఉంది.
నేను ఎంతసేపు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాకు ఉన్న దాంట్లో సాయం చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు కూడా నేను సేవాభావంతో పనిచేశాను. ఏదో సంపాదన సంపాదించుకోవాలనే ఆలోచనలో ఈ రోజు నేను లేను. ఇప్పుడు కూడా ఒళ్ళు నియోజక ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను బాగా రైతులకి అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాను, సేవే కావాలనే ఆలోచనతో రైతాంగం ఈరోజు ఉంది. రైతులందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ఉండి నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా రైతాంగం ప్రాంతం, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్న ప్రాంతం ఉండి నియోజకవర్గం. అలాగే దీంట్లో పేద వర్గాలు కూడా ఉన్నారు. ఆ పేద వర్గాలందరికీ కూడా నేను అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తిగా, అందరికీ ఆప్తుమిత్రుడిగా ఉండే పరిస్థితి కాబట్టి పేదలందరూ ఆదరిస్తారు. అలాగే మహిళల సాధించాలని నేను కృషి చేశాను కాబట్టి మహిళలు అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. నేను ఉన్నాను అదే పరిస్థితితో నాకు శివ ఎమ్మెల్యేగా కావాలనే ఆలోచన మహిళా మనుల్లో, సోదరి మనులందరిలో కూడా ఉంది. అలాగే యువత ఆలోచన చేపు నిజాయితీ నిబద్ధతతోటి ప్రజాప్రతినిధి ఉండాలనేది యువత ఆలోచన ఉంటుంది. సమర్థవంతంగా పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. మనం అదే రీతిలో సమర్థవంతంగా పనిచేస్తాం, నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాం కాబట్టి యువత మద్దతు కూడా ఉంది. మనకి రైతాంగ మద్దతు, యువత మద్దతు, మహిళల మద్దతు, పేద వర్గాల మద్దతు, అన్ని వర్గాల మద్దతు ఉంది కాబట్టి నాకు ఇక్కడ డబ్బుతోటి పని ఏమీ లేదు. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటాను. నేనన్నది అధికార పార్టీ మద్దతు తీసుకుంటానని అన్నాను. ఈరోజు రాజకీయాలు పరిస్థితులు దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా, అన్నీ రాజకీయాల వాతావరణాలే మారిపోయినాయి. నేను ఏదైనా అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ మద్దతు అనేది ఉండాలనే ఆలోచనతో నేను అధికార పార్టీ మద్దతు తీసుకుంటాను అన్నాను. అట్లాగే నేను మద్దతు తీసుకుని నేను మెన్నకుండా ఉండిపోయే వ్యక్తిని కాదు. అవసరమైన చోట నేను ప్రశ్నిస్తాను, ప్రజలకి రావాల్సినవి రాబడతాను. ఓకే.